హైదరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గండి మైసమ్మ నుంచి నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ లారీ డ్రైవర్ను కొట్టుకుంటూ దుర్భాషలాడారు జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి. లారీ సాంకేతిక సమస్యతో ఆగిందని చెప్పినా వినకుండా నో పార్కింగ్ లో వాహనం నిలిపావంటూ కొడుతూ బూతు పురాణం అందుకున్నాడు. రోడ్డు మధ్యలో పెట్టాడు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే చలాన్లు వేయాలి కానీ బూతులు తిడుతూ చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ మాటల్లో మాత్రమే చెబుతున్నారని, కానీ చేతల్లో చూపించడం లేదని విమర్శించారు. ఇది పోలీస్ శాఖకు డీజీపీకి అంగీకార యోగ్యమైన భాషనా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. కాగా డ్రైవర్పై ట్రాఫిక్ పోలీసులు చేయి చేసుకున్న ఘటనపై డీజీపీ జితేందర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. స్టేషన్ నుంచి బదిలీ చేశామన్నారు. తాము 24 గంటలు ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రోడ్డు మధ్యలో పెట్టాడు. A2 నుంచి హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ. నిన్న ఒక డ్రైవర్ని మన ఔటర్ రింగ్ రోడ్ గైడ్ మైసమ్మ దగ్గర వల్గర్ లాంగ్వేజ్గా యాదగిరి సార్ ఒక కానిస్టేబుల్ ఇద్దరు కలిసి నానా బూతులు, అంటే అమ్మ, అక్క, భార్య, పిల్లల్ని అందరినీ కలిపి నానా బూతులు తిట్టిండు. ఆ వీడియో అనేది మా యూనియన్కి రాగానే మేము స్పందించి ముందుకు వచ్చినాము. ఆయన ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు సార్. మేమేం అడుగుతున్నాం అంటే కొట్టిండు, తిట్టిండు వల్గర్ లాంగ్వేజ్. ఆ వీడియో కూడా మేము మీకు ఇస్తాము. ఎంత ఘోరాతి ఘోరంగా అంటే మా మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయంటే డ్రైవర్ బతుకే ఫస్ట్ కుక్క బతుకు లెక్క మారింది ఇప్పుడు. కనుక మేము రోడ్డు మీద పోతుంటే ఒక సైకిల్ రోడ్ కూడా ఆపి వెళ్ళవరా కళ్ళు కనిపిస్తలేవు అని మాట్లాడే పరిస్థితి ఉంటే, ఒక ఉన్నత స్థానంలో ఉండి తప్పుడు మాట్లాడితే దాన్ని అట్లా మాట్లాడొద్దని చెప్పే వ్యక్తే మా మీద వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి మమ్మల్ని ఇంకా దిగజారిస్తే ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి అవకాశం అవుతుంది. ట్రాఫిక్ పోలీస్ వ్యవహార శైలికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. లక్ష్మీవిద్య హైదరాబాద్ కమిషనర్ పరిధిలోని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి మైసమ్మ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. ఏదైతే లారీ డ్రైవర్ అక్కడ వెళ్తున్న సమయంలో లారీ సాంకేతిక ఇంజన్ లో సమస్యతో లారీ ఆగిపోవడం జరిగింది. అయితే అప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కారణంతో అక్కడికి వచ్చిన ఏదైతే ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి అతని సిబ్బంది వచ్చి వెంటనే వాహనాన్ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి అతను ఆదేశించారు. అయితే లారీ పాడైందని చెప్పిన అతనిపై వినకుండా కూడా అసభ్య పదార్థాలతో దూషించడమే కాకుండా అతనిపై చేయి చేసుకున్న వీడియోలు ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికులు తీసి నెట్టింట్లో పెట్టడం జరిగింది. తర్వాత ఏ విజువల్స్ మొత్తం కమిషనర్ ఆఫీస్ తో పాటు తర్వాత డీజీపీ కార్యాలయం కూడా చేయడం జరిగింది. అయితే ఈ సమస్యపై లారీ డ్రైవర్లందరూ కూడా తీవ్రంగా ధర్నా చేశారు. ధర్నా చేసిన తర్వాత వెంటనే వాళ్ళ పోలీసులపై ఇలా అసభ్యంగా ప్రవర్తించడంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆందోళన చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే దీనిపై దర్యాప్తు జరిపి ఏదైతే ఈ ఘటనకు అంటే ఇట్లా శిక్షణ ఎస్ఐ యాదగిరిని వెంటనే ఆ పోలీస్ స్టేషన్ నుంచి మరో పిఎస్ కు బదిలీ చేయడం జరిగింది. అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ఎక్స్ వేదికగా డీజీపీ కార్యాలయం తెలిపింది. అయితే ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో ఎవరిని వేధించాము, కానీ అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అంటే సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో సహనం పాటించాల్సిన సిబ్బంది ఇలా మాట్లాడటం తగదని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు తెలపడం జరిగింది. అయితే మొత్తం ఘటనపై ఇప్పటికే సమస్య పరిష్కారం కావడంతో లారీ డ్రైవర్లు కూడా ధర్నా విరమించారు.